ఇక్కడ జనసేన అభ్యర్థులకి ఓటు వేయమని కోరుకుంటూ నేను ప్రచారానికి వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది, పరువుగా ఉంది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫిల్మ్స్లో కూడా ఒక కొత్త ట్రెండ్ ఇంట్రడ్యూస్ చేసేవారు. అలాగే రాజకీయాల్లో కూడా కొత్త ట్రెండ్ ఇంట్రడ్యూస్ చేసేవారు. ఏంటంటే ఓటమి గెలుపు ఎప్పుడు వస్తుంది పోతుంది, కానీ జనసేన అంటేనే జనసేవ అని వచ్చి 10 years పైగా ఇక్కడ జనసేవలు ఆ జనసేనని ఆయన అందరినీ కలుసుకొని అలా ఇమ్మర్స్ అయిపోయారంటే దానికి ఇప్పుడు టైం కలిసి వచ్చింది అనే చెప్పాలి. ఇప్పుడు జనసేవ చేయడానికి జనసేనని జయసేన చేయించాలిన బాధ్యత జనాలది. దానికి గాజు గ్లాస్కి ఓటేయమని కోరుకుంటుందల్లో నాకు చాలా పరువుగా ఉంది. అందరూ 13th తప్పకుండా ఓట్ చేయండి. ఫస్ట్ అది మాకైనా జనసేనకైనా వేరే ఎవరికైనా ఖచ్చితంగా ఓటు మాత్రం చెయ్యాలి. ఎందుకు మన ఓట్ చేయడమే వేస్ట్ అని అనుకొని చాలామంది యువకులు ఇంట్లో ఉండిపోతున్నారు, చాలామంది మహిళలు ఇంట్లో ఉండిపోతున్నారు. కాదు, ఒక్కొక్కరు ఓటు కూడా విలువైనది, ఒక్క ఓటు కూడా చాలా చాలా ముఖ్యమైనది. జనసేనకి మీరు వేసిన ఓటు ఒక్కొక్క ఓటు కూడా జనసేన గెలుపుకి, పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి, ఎన్డీఏ కూటమి గెలుపుకి చాలా ముఖ్యమని మీరు అందరూ గుర్తుపట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, కమలం గుర్తుకి, సైకిల్ గుర్తుకి, గాజు గ్లాసుకి మీరు విలువైన ఓటు వేసి ఎన్డీఏ కూటమిని గెలిపించండి, జనసేనని గెలిపించండి, జననాయకత్వాన్ని గెలిపించండి. ఈ ఆఖరి రోజు 2 రోజుల్లో ఎలక్షన్ ఉంది. ప్రతి ఒక్కరూ మీ ఓటును ఉపయోగించుకోవాలి. స్వచ్ఛందంగా జనసేనకు ఓటేయండి, గాజు గ్లాస్కి ఓటేయండి, ఎన్డీఏ కూటమికి ఓటేయండి. తర్వాత సైకిల్ గుర్తుకి, కమలం గుర్తుకి ఓటేయండి. మంచి పాలన రావాలి, దుర్మార్గం పాలన పోవాలి. ఎన్నికల రోజు వచ్చింది, ప్రజలందరూ కూడా కాచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి, ఎన్డీఏ కూటమిని గెలిపించడానికి అందరూ ప్రజలు కాచుకొని ఉన్నారు. మేమందరినీ కూడా రాష్ట్ర ప్రజలని, తిరుపతి ప్రజలకి తెలియజేసినట్టుగా విద్యావంతులు, యువకులు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు వేయడం అనేది మన సామాజిక బాధ్యత అని అందరూ కూడా తిరుపతిలో ఎప్పుడు 50-55% ఓటు శాతం పోలవుతుంది. కానీ ఈసారి మాత్రం 80% నుంచి 90% వరకు ఓట్లు వేయాలని ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో కాచుకున్నారు. గాజు గ్లాస్ గుర్తు ఆరణి శ్రీనివాసులు గారికి జనసేన అభ్యర్థికి వేసి, ఎన్డీఏ కుటుంబంలో ఉన్న జనసేన అభ్యర్థికి వేయాలని, అలాగే కమలం గుర్తు వరప్రసాద్ గారికి ఎంపీ అభ్యర్థికి ఓటు వేసి ఎన్డీఏ కుటుంబంలో ఉన్న వీరిద్దరిని, ఆరణి శ్రీనివాసులు గారిని అలాగే మన వరప్రసాదరావు గారిని గెలిపించాలని కోరుకుంటూ, అలాగే ఇంకొక మాట తెలియజేయాలనుకుంటాను. ఈ యొక్క దుర్మార్గులు ఎక్కడైతే ఈ యొక్క బూతుల దగ్గర గలాట చేస్తారనే విషయం తెలిసి మన ఎలక్షన్ కమిషన్ ఈరోజు వెబ్ కాస్టింగ్ పెట్టింది. ప్రతి ఒక్క చోట కూడా కెమెరా సూపర్విజన్లో ఎలక్షన్ జరుగుతుంది. అందరూ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకొని ఎన్డీఏ అభ్యర్థులకు, ఎమ్మెల్యే అభ్యర్థికి అలాగే ఎంపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై పవన్.